అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరెలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఏం లేదు ఫ్రెండ్స్, ఆడపిల్లల గురించి నాకు తెలిసిన విషయంగా నేనొకటి చెప్దామనుకుంటున్నా. ఏంటంటే, పాపం మొన్న వైష్ణవిని అంతగానం చంపేసిండు గదా ఆయనే. మంచిగా లవ్ చేసి పెళ్లి చేసుకున్నప్పుడు మంచిగా చూసుకోవాలిగా ఫ్రెండ్స్. పాపం ప్రెగ్నెంట్‌తో ఉన్న అమ్మాయిని చంపిండు కాబట్టి నాకు చాలా అంటే చాలా బాధనిపిచ్చింది. ఆడపిల్లలు నమ్ముతారు ఫ్రెండ్స్ అందరిని. కానీ అట్లా నమ్మకండి ఇప్పటి నుంచి ఎవరైనా. ఆ అమ్మాయినే మీరు ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఎందుకంటే, ఆ అమ్మాయి ఆయన అసలు ఆ వీడియోలు చూస్తుంటే ఇంత మంచిగురు అసలు ఈయన ఎట్లా చంపిండు అనేది అందరి మైండ్‌లో అదే తిరుగుతుంది. కానీ చేసిండు ఫ్రెండ్స్ ఆయనైతే. ఎట్లా చేసిండనేది ఆయన నోరిప్పితే గాని మనకు తెలియదు. అంత మంచిగున్నారు వాళ్ళు. అయినా అసలు ఒక ప్రెగ్నెంట్ అమ్మాయిని అసలెలా చంపాలనిపించిందో నాకైతే ఇంకా కూడా అర్థం కావట్లే. మళ్ళా అమ్మాయి చేసుకోపోతే నేను చనిపోతా, నేను బతకను అని బెదిరించి అమ్మాయిని పెళ్లి చేసుకుండు. చేసుకున్నాక అదే ప్రకారం మంచిగుండాలె. కానీ అసలు ఆ అమ్మాయి ఇయాల ఈ లోకం మీదనే లేకుంటూ ఎళ్ళిపోయింది. ప్రతి ఒక్క అమ్మాయిలకి నేను చెప్తున్నా. ఏంటంటే, మంచిగా ఉండండి. ఎవ్వరిని నమ్మకండి. అమ్మ, నాన్న అప్పట్ల చాలా ఇలాంటి హత్యలైతే లేవు ఫ్రెండ్స్. ఎందుకంటే, అమ్మ, నాన్న చూసి చేసిర్రు అందరికి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు. అందుకోసమే అన్ని జీవితాలు ఇయాల ఈ దేశం మీదున్నాయి. కానీ ఇప్పుడు మన ఇష్టంగా మనం జేసుకుంటున్నాం గాబట్టి, ఎవ్వరిని నమ్మడానికి లేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా అమ్మ, నాన్న జూషిన సంబంధమే చేసుకోవడమే మంచిదని నా ఉద్దేశ్యం. కానీ ఈ రోజులల్ల అట్లా లేకపోయినా గూడా మంచి వ్యక్తిని చూసి పెళ్లి జేసుకోండి ఫ్రెండ్స్. ఎవ్వరైనా ఇట్లా వైష్ణవి లెక్క ఇబ్బంది పడకండి. ఇయాల అమ్మాయి లేకుండా పోయింది. మెయిన్‌గా అయితే ఆ ప్రెగ్నెంట్‌తో ఉన్న అమ్మాయిని చంపిండనేది చాలా బాధాకరమైన విషయము. అందుకోసం మీరు గూడా చాలా జాగ్రత్తగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఏదన్నా తప్పులుంటే క్షమించండి నన్ను. ఎందుకంటే నాకు ఆ అమ్మాయి వీడియోలు చూస్తుంటే చాలా చిన్న వయసు ఆ అమ్మాయిది. ఎంత చిన్న వయసంటే అంత చిన్న వయసు. 19 ఏళ్ళకి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. 4 నెలలు. అసలు ఆ అమ్మాయి వీడియోలు చూస్తుంటే నాకది చాలా బాధ అనిపిస్తుంది. మీరు గూడా మంచిగా జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరిని నమ్మకండి. ఇప్పటికైనా ఆ అమ్మాయిని చూసిర్రు గాబట్టి మీరు ఇప్పటికైనా నేర్చుకొని మంచిగుంటారని నేను ఆశిస్తున్నా. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. ఓకే మరి. బాయ్ ఫ్రెండ్స్.